హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శరత్ 180 డిగ్రీస్. అందరూ అనుకున్నట్టుగానే కవిత గారు తన పార్టీ పేరు ప్రకటించారు. ఈ విషయం పైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన. అందరూ అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత గారు పార్టీ పేరు అయితే అనౌన్స్ చేశారు. ఎన్నో ఊహాగానాల మధ్య ఆమె పార్టీ పెడుతుందా లేదా అనే సస్పెన్స్తో ఈరోజు ఆమె ఉదయం 10 గంటలకి పార్టీ పేరు అయితే అనౌన్స్ చేసింది. ఇంకా భారత రాష్ట్ర సేన అనే పేరుతో టీఆర్ఎస్ అనే పేరు వచ్చేలాగా ఆమె పార్టీ పేరు అయితే ప్రకటించింది. ఈ పరిణామాలు కొంచెం బీఆర్ఎస్కి అయితే ఇబ్బంది కలిగిస్తాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చుకుంది కాబట్టి ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆమె పార్టీ పేరును ప్రకటించిన తర్వాత మేము అధికారంలోకి వచ్చాక వివిధ హామీలను అమలు చేస్తామని చెప్పి ఆమె పాంచజన్యం అనే పేరుతో 5 రకాల హామీలను తీసుకొచ్చింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇంకా సామాజిక న్యాయం, రైతు రాజు నినాదం, ఇంకా ఉపాధి హామీ కల్పిస్తాం యువతకి అని చెప్పి ఆమె 5 ప్రధాన హామీలు అయితే ముందు తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, వీటిని అమలు చేస్తామని చెప్పి ఆమె ప్రకటించింది. మేము అధికారంలో వచ్చే వరకు ఈ విషయాలపైన మేము పోరాడుతాం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం పైన అని చెప్పి ఆమె ప్రకటించారు. ఇంకా అలానే పార్టీ పెట్టే ముందు ఆమె అమరవీరుల స్తూపానికి అయితే నివాళులు అర్పించింది. అక్కడ కూడా ఆమె మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ఆమె తెలిపింది. ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పార్టీ నియమనం చేసిన తర్వాత డైరెక్ట్ ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన కూడా ఆమె కొంచెం విమర్శ అయితే చేసింది. ప్రజెంట్ హైదరాబాద్లో ఎంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా కూడా కనీసం మాట్లాడతలేడు, బయటికి రావట్లేదు కేసీఆర్ గారు అని చెప్పి ఆమె విమర్శిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో లాగా లేరు, ఆయన మరమనిషిలాగా మారిపోయాడని ఆమె విమర్శించింది. ఇంకా అలానే ఆమె పార్టీ పెట్టినప్పుడు వివిధ రకాల పార్టీలందరూ కూడా కొంచెం స్పందించారు. అంటే ఎవరైనా పార్టీ పెట్టచ్చు, దానిలో తప్పు లేదు. పార్టీ రాజకీయ పార్టీ అంటేనే అధికారం కోసం పోరాడుతుంది కాబట్టి అధికారం కోసం పోరాడవచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, తప్పు లేదని చెప్పి వివిధ రకాల పార్టీలు కూడా స్పందించాయి. ఇంకా అలానే మనం ఒకసారి ఈ పార్టీ లోగోను గమనిస్తే మీరు అక్కడ కింద తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఇది రాజకీయ పార్టీయా లేకపోతే ఏదైనా సంఘమా అనే విషయం అయితే ప్రస్తుతానికి మనకు తెలియదు. ఈ అసోసియేషన్ అనే పేరుతో వెళ్తే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తుందా లేదా అనే విషయం మనకి ప్రస్తుతానికి అయితే మనకి అస్పష్టం. పార్టీ పైన ఒక వ్యక్తి అయితే అబ్జెక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరుతో నా పార్టీ కూడా ఉంది అని చెప్పి ఆయన అంటున్నాడు. నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆల్రెడీ టీఆర్ఎస్ పేరు ఉంది కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్కి యాక్సెప్ట్ చేస్తుందా లేదనే విషయం అయితే మనకు తెలియదు. మరొక విషయం ఏంటంటే కవిత గారు ప్రకటించిన 5 హామీలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇవన్నీ అమలు చేయలేదా అనే విషయం అయితే ఒకసారి ఆలోచించుకోవాలి. సరే ఏది ఏమైనా కూడా ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే అందరికీ ఆనందంగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.